నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ షాలిని. తెలంగాణలో కౌలు రైతులకు బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మంత్రి సీతక్క అసెంబ్లీలో మండిపడ్డారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, గతంలో బీఆర్ఎస్ పార్టీలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని సీతక్క మండిపడ్డారు. దీని మీద మీ స్పందన ఏంటి? ముఖ్యంగా రైతు దేశానికి వెన్నెముక, రైతే రాజు. రైతు 10 వేళ్ళు మట్టిలోకి వెళితే మన 5 వేళ్ళు మన నోట్లోకి వెళతాయి అనేది ప్రతి ఒక్కటి మనం చదువుకుంటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. కవితలు, కథలు అన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ అసలు ఆ రైతు దేశానికి వెన్నెముక, అతని వెన్నెముకను వంచేసే ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు మరి మొన్నటి వరకు అయ్యే పరిపాలించినాయి. అట్లాంటి తరుణంలో రైతుకి న్యాయం జరగలేదు. రైతుకు వెళ్లాల్సిన డబ్బులన్నీ కూడా వీళ్ళ జేబుల్లోకే వెళ్ళాయి. అది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎప్పుడైతే రైతుకి న్యాయం జరిగి అతను ఆ ధాన్యాన్ని తనకు మద్దతు ధరగా ఎప్పుడు అమ్ముకోగలుగుతాడో అప్పుడే న్యాయం జరుగుతుంది. అప్పుడు రైతు రాజు అవుతాడు. దీన్ని బట్టి డబ్బులు ఏవైతే వీళ్ళకి అందలేదో, కొన్ని వేల కోట్ల రూపాయలు ఏదో వేశారంటే నామమాత్రానికి వేశారు, కొన్ని మిగతా ఎటు వెళ్ళాయో అటు వెళ్ళిపోయాయి. ఆ రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి వెళ్ళి ఏం చేశారు, ఆ నిధులు దోపిడీ ఎవరిది అనేది మాత్రం క్లియర్గా మనకు తెలియాల్సి ఉంది. దాని గురించి విచారణ జరిపించాల్సి ఉంది. దాని గురించి సీతక్క మాట్లాడారు. ఇప్పుడు అయితే మెట్లు వేసుకునే వాళ్ళకి, సాగు చేసుకునే వాళ్ళకి ఇప్పుడు పైసలు ఇవ్వట్లేదు, ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని కూడా సీతక్క క్వశ్చన్ వేసింది. దీని మీద మీ స్పందన ఏంటి? ఫామ్ హౌస్ లో ఉన్నది కేసీఆర్, కేటీఆర్ వీళ్ళే. వాళ్ళ యొక్క భూములకి రైతు భరోసా రాయించుకున్నారు వీళ్ళు. వాటిని మద్దతు ధరకు వాళ్ళు అమ్ముకున్నారు. అందుకని ఆ విషయాలన్నీ మనకి లోగడ వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి. కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజున అవన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు, బయటికి రానివ్వకుండా చేశారు. అధికారులను కూడా కొనుగోలు చేసేసి, ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులను కూడా కొనుగోలు చేశారు. వాళ్ళు కొనేసి డబ్బులు ఇచ్చేసి రకరకాలుగా అన్నీ కూడా మేనేజ్ చేశారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజలకు న్యాయం చేస్తుంది. ప్రజలకి అలాగే ప్రజల్లో మమేకమై వాళ్ళకి ఎలాంటి మంచి జరగాలి, పోయిన ప్రభుత్వం వాళ్ళకి ఎట్లాగా అన్యాయం చేసింది అదంతా బయటకు తీస్తుంది. ఆ క్రమంలోనే ఇదొకటి. కొన్నే బయటకు వస్తున్నాయి, రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే సాగు భూమి కాకుండా ఇప్పుడు మనకి చిన్న చిన్న స్థలాలు అవి ఉంటాయి కదా, వాటికి కూడా వీళ్ళు భూమి కింద రాయించుకొని వాళ్ళ అకౌంట్స్లోకి అవి వేసుకున్నట్లుగా ఆధారాలు దొరికినాయి. దాన్ని బట్టి వీళ్ళు సాగు భూమికి కాకుండా రాళ్ళు రప్పలు ఉన్న భూమికి కూడా మీరు ఈ రుణమాఫీ అనేది ఇస్తున్నారా అనేది, రుణమాఫీ కూడా పూర్తిగా జరగలేదు అనేది చెప్తున్నారు. ఎందుకు జరగలేదు, అసలు ఏంటనేది ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అప్పుడు రైతుకి సరైన న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం. అయితే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా, ఏంటి చర్యలు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ కేటీఆర్వి? కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అవడా అంటే అవుతాడు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు కూడా చేసింది ఒకటి మంచి లేదు. అన్నీ కూడా స్కామ్లే చేశారు, స్కీములు ఏమీ లేవు. ఈ స్కాములన్నీ కూడా 1 by 1. మొన్న కవిత వెళ్ళొచ్చింది, నెక్స్ట్ ఇతను, వీళ్ళ నాన్న, వీళ్ళు కూడా నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవే చెప్తారు. ఆల్రెడీ కేసీఆర్ అను జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసుకున్నారు. ఇదే చెప్పాలి, మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వు, ఏది అడిగినా సరే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇదే చెప్పాలి, ఇదే చెప్తారు. ఏది కూడా ఒక దొంగ అనేవాడు ఎన్ని రోజులు దాక్కుంటాడు? ఎక్కువ రోజులు ఉండడు. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం, ప్రజలకి న్యాయం చేసే ప్రభుత్వం వచ్చినప్పుడు, ప్రజలకు న్యాయం చేసే దిశలో అది వెళుతున్నప్పుడు ఈ అన్యాయాలన్నీ బయటకు వస్తాయి ఆటోమేటిక్గా. విచారణ అనేది వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ మీద వీళ్ళు ఏమంటున్నారంటే, అటు ఏపీలో చూసుకుని ఇటు తెలంగాణలో చూసుకుని ఎంతసేపటికి ఈ ప్రభుత్వం వచ్చేసింది, మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని ఏదో చేయాలని ప్రయత్నం చేయట్లేదు, ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నంలో వీళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అది తెలుసుకోలేకపోతున్నారు అనేది ముఖ్యంగా అది తెలుసుకోవాలి వీళ్ళు. అదే నెక్స్ట్ డే అంతకుముందు కవిత వెళ్ళొచ్చింది, తర్వాత హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్, రేపు కేసీఆర్. ఎవరైనా కూడా చట్టానికి చుట్టాలు గారు వీళ్ళంతా. తప్పే, ఒప్పే, ఎవరైనా వెళ్లాల్సిందే. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని మొన్నే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లున్నారు. అది మళ్ళీ నేను అదే చెప్తున్నాను. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది మేడం? బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చెప్తుంది, పాలకుడు కావాలో అట్లాంటి పాలకుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇంతవరకు తెలియలేదు. ఈ 10 సంవత్సరాలు కూడా
మీకు ఎంతసేపటికి ఏదో ఇచ్చేస్తున్నామో, ఇదిగో ఈ పెన్షన్ ఇచ్చేస్తున్నామో, ఈ రైతు భరోసా ఇస్తున్నామో, ఏదో ఇవ్వాల్సింది ఇవ్వకుండా నామమాత్రానికి ఇస్తూ వాళ్ళని మభ్యపెడుతూ ఇంకా చిత్తం ధర అనిపించుకునేటట్లు 10 సంవత్సరాలు పాలన జరిగింది. ఇంకా చాలు ధర సెలవు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళది ఈ రోజున రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలనకి మనం చూసుకుంటే ఈ రోజు వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు చూసారా, ఇదే ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే వీళ్ళ మీద కేసులు వస్తున్నాయి, అది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తే అరెస్ట్ చేయరు కదా, దానికి ఒక విచారణ ఉంటుంది, దానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తారు. ఇదిగో ఇది జరిగింది, ఇది జరిగింది కాబట్టే కదా ఇప్పుడు కవిత గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారంటే అది ఎవరి మాట పడితే వాళ్ళ మాట విని చెయ్యరు కదా. అక్కడ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి వాళ్ళు చేసినవన్నీ. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇదే నిదర్శనాలు. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కేటీఆర్ వాళ్ళందరూ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైడ్రా కూల్ చేస్తున్నారు, ఎందుకు పేదవాళ్ళ ఇల్లు కూడా ఇలా కూల్ చేస్తున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? ఒకటండి, ఇక్కడ అది రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎవరు చేయరు, దాని మీద ఒక నివేదిక పెట్టారు. కోర్టు నుంచి కూడా వాళ్ళు ఎక్కడెక్కడ చేయాలనేది కూడా ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు అలా చేస్తుంటే ఏ ప్రభుత్వం, ఇంతమంది ఉన్నారు కదా మరి వీళ్ళందరూ, మరి ఎవరు కూడా ఆపలేకపోతున్నారు కదా. అది అన్యాయం అయితే ఊరికి ఈ రోజున ఎక్కడికో వచ్చేసి మాట్లాడుతూ చేస్తున్నాడు అంటున్నారు. మరి అన్యాయం అయితే దాన్ని ఎవరు, కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరు హర్షించరు, ప్రజలు హర్షించరు. కానీ దాంట్లో న్యాయం ఉంది, ఎవరికి ఎలా జరగాలి, అది ఎందుకు ఒక ప్రభుత్వం. ఇప్పుడు ఈ పార్కులు ఉన్నాయి, ఈ గ్రీనరీ సిటీగా హైదరాబాద్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత ట్రాఫిక్, ఇంత పొల్యూషన్ ఉండి కూడా ఈ రోజున ఇక్కడ ప్రజలు ఎంతో కొంత ఆరోగ్యంగా ఉంటున్నారంటే కేవలం చెట్ల వల్లనే. వాటర్ ఫెసిలిటీ కొన్ని చోట్ల లేదు, చాలా ఘోరంగా ఉంది. ఈ చెరువులన్నీ కూడా పూర్తి చేసేసి వీళ్ళు అపార్ట్మెంట్లు కట్టేసి వాడేసుకుంటున్నారు. మరి అదంతా కూలుస్తున్నాడు, తప్పేముంది? రేపు చెరువుల్లా ఉంచుతాడు, కుంటల్లా ఉంచుతాడు, చెట్లులా పెంచుతాడు, పొలాలుగా ఉంటాయి. ఇప్పుడు పక్షులు వస్తాయి అక్కడికి, చక్కగా మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది, అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు నువ్వు బిల్డింగ్లు కట్టేసి చెరువులో బిల్డింగ్లు కట్టాడు, ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వస్తున్నాయి వర్షం వస్తే. ఈరోజు ఈ బోరబండ కానివ్వండి, ఇటువైపు చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంది వర్షం పడ్డప్పుడు, ట్రాఫిక్ జామ్ అయిపోయి. అవన్నీ కూడా వీళ్ళు ఈ చెరువులు ఆక్రమించి, కూకట్పల్లి కానీ ఇటువైపు చూస్తే మనం అంత చెరువులు ఆక్రమణ చేసి కట్టినవి. అదంతా న్యాయం చేస్తున్నాడు అతను. ఎక్కడో ఒకరో ఇద్దరో ఉండుండొచ్చు ఏదైనా మాకు అన్యాయం జరిగింది అని, వాళ్ళు మోసపోయి అది కొనుగోలు చేసుకుని ఉండొచ్చు. కానీ అసలు అక్కడ మోసం చేసిన వ్యక్తి వేరే ఉంటారు కదా. ఈ రోజున వీళ్ళు మాకు అన్యాయం జరిగింది అంటున్నారు, అసలు వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, వాళ్ళు వీళ్ళని మోసం చేశారు. అది కదా మనం చూసుకోవాలి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, అతను ఒక మంచి నాంది పలికాడు, ఒక మంచి సిటీగా చేయాలని హైదరాబాద్ని ఒక మంచికి నాంది పలికాడు. దానికి సహకరించాల్సింది పోయి వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అయితే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పేదవాళ్ళకి ఇల్లులు కట్టించి ఇల్లులు ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. సో ఇప్పుడు వరకు కూడా మాకు ఆ ఇల్లులు అందలేదని కూడా ప్రజలు ఆందోళనకి చెందుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఆ ఇల్లు కట్టాడో తెలియదు, ఎప్పుడు కట్టాడో తెలియదు, అసలు ఎక్కడ కట్టాడో తెలియనప్పుడు, ఎప్పుడు కట్టాడో తెలియనప్పుడు ఈ ప్రజలకు ఎలా అందుతాయి? లేని ఇల్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? దాని మీద వీళ్ళు కట్టామని చెప్పేసి కోట్లు తీసుకొచ్చి శుభ్రంగా వీళ్ళు స్వాహా చేసేసారు, పప్పు బెల్లాల్లా పనిచేసుకున్నారు. మరి ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? ఆ రోజున ప్రజల నుంచి ఓట్లు దండుకోవటానికి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి వీళ్ళు ప్రజల్ని ప్రలోభ పెట్టారు, కేవలం ప్రజల్ని మోసం చేశారు. ఈ 10 సంవత్సరాల పాలనంతా వాళ్ళు అలా మోసంతోనే చేశారు, మోసంతోనే జయించి ఈ రోజున అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు చేసిన అన్యాయాలు, ఈ 10 సంవత్సరాల దోపిడీలు అన్నీ కూడా. మరి నిజంగానే ఎవరికీ అందలేదు, చేస్తే మరి ఈరోజు చూపించమనండి, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూపించమనండి. ఈరోజు చూపిస్తే కనుక ఓహో నిజమేను మాదే తప్పని ఎవరైనా ఒప్పుకుంటారు. మీరు ఏదీ చేయకుండా ప్రజలను మోసం చేద్దామనే ఉద్దేశంతో ఎక్కడో 4 ఇళ్ళు కట్టేసి 4 రంగులు వేయించేసి ఇచ్చేసామంటే కుదరదు కదా. ఇప్పుడు కేటీఆర్కి ఇక జైలు శిక్ష తప్పదంటారా? ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమంటారు? ఇంకా కేటీఆర్కి జైలు శిక్ష తప్పదా అంటే, వాళ్ళు ఈ కార్ రేస్ దాంట్లో వేరే సంబంధించిన కొన్ని ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు నిధులని, ఆ బడ్జెట్ అంతా కూడా ఇటు మళ్ళిచ్చారు. అది దేనికి సంబంధించింది, ఏ బడ్జెట్, ఎందుకు దీనికి వినియోగించారు, ఎందుకు దుర్వినియోగం చేశారు? మనం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కళాకారుల్ని ప్రోత్సహించాలి. ఈ కార్ రేసింగ్ ఇదేం కళ కాదు కదా.
ఇది ఇట్లాంటివి చేసినప్పుడు ఇప్పుడు నైట్ టైము ఈ టైం దాటితే డ్రైవ్ చేయకూడదు, ఇంత స్పీడ్లో వెళ్ళకూడదు, లేకపోతే ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఇన్ని రూల్స్ పెట్టి ఇన్ని విధాలుగా ఒక ప్రజానాయకుడిగా ఉండి పరిపాలనలో ఉండి, నువ్వేమి చిన్న చితక వ్యక్తివి కాదు, అప్పట్లో మంత్రిగా పనిచేశారు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నారు, మరి అట్లాంటి పొజిషన్లో ఉండి నువ్వు తప్పు చేసినప్పుడు ఎందుకు క్షమించాలి? ఎవరు క్షమించరు. ఖచ్చితంగా దాని మీద ఏ నిధులు నువ్వు దుర్వినియోగం చేసావో జరుగుతుంది, శిక్షార్హుడు అతను, శిక్ష వేసి తీరాలి, అతను జైలుకి వెళ్ళటం మాత్రం ఖాయం. ఓకే, సో ఇదండి, చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.